ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్‌కి అయితే చేశాను. బట్ స్నాక్స్‌గా కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. నేను దీనైతే గనుక పల్లి చట్నీతో సర్వ్ చేశాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేశాను. ఇంకా పాప స్కూల్‌కెళ్తుంది కదా! స్నాక్‌గా అయినా ప్రిపేర్ చేయొచ్చు దీనైతే గనుక. ఇందుకోసం అయితే మనకి కాబూలి శనగలు ఉంటాయి కదా! పెద్ద శనగలు ప్లస్ అలాగే సోయా బీన్స్. సోయా బీన్స్ అంటే ఆల్మోస్ట్ చిక్కుడు గింజల్లో ఒక ఇదనమాట. ఈ రెండిటిని నైట్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా నానతాయి కదా! అందులోకి కొంచెం అల్లము, 2 పచ్చిమిర్చి స్పైస్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను చిన్నపిల్లలు కదా అని కొంచెం యాడ్ చేశాను స్పైసెస్. ఇంకా ఇది మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ ఉప్పు, పసుపు వేసి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అయితే. ఇంక ఇవన్నీ మంచిగా కలిపేసిన తర్వాత ఇందులోకి లాస్ట్‌లో బియ్యం పిండి. ఒక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి దీంట్లోకి. ఇంక బియ్యం పిండి అన్నీ కలిపేసిన తర్వాత ఇంకా ఇంట్లో చేసిన బటర్ నుండి గానీ, లేదంటే ఆయిల్ అయినా ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు. యువర్ చాయిస్. ఇంక నేనైతే గనక బటర్ వేసేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా గుంత పెనం ఉంటుంది కదా! అందులో వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్ పెట్టేసి బాయిల్ చేసుకోండి. అప్పుడే మనకి లోపలి వరకు మంచిగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్ పెట్టామంటే బయట మాత్రమే కాలుతుంది, లోపల కాలదు. సో, ఎంతో టేస్టీగా ఉండిందండి ఇదైతే గనక. మనకి అలాగే హెల్తీ కూడా శనగలు ఇవన్నిటి ప్రోటీన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి కదా! పిల్లలకి స్నాక్ గానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రిపేర్ చేయండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై బై.